కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగడంపై విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మేడిగడ్డపై మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లపై విజిలెన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అదనపు టీఎంసీ పనులకు ఎలా, ఏ అధికారంతో సిఫార్సు చేశారని ప్రశ్నించగా రికార్డులు చూసి వివరాలు చెబుతానని సమాధానమిచ్చారు. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు తర్వాత సమాధానం చెబుతానని తెలిపినట్లు సమాచారం. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లకి విజిలెన్స్ అధికారులు చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ అంచనాలు అదనపు టీఎంసీకి ఆస్కారం లేకపోయినా సివిల్ పనులకు అంచనాలు తయారు చేసినట్లు ప్రాజెక్టు మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వెల్లడించారు. ఏ అధికారంతో ఆ విధంగా సిఫార్సు చేశారని ప్రశ్నించగా ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని, రికార్డు పరిశీలించిన తర్వాత చెప్తానని పేర్కొన్నట్లు తెలిసింది. సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపి డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని, గుత్తేదారుకు బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇవ్వాలంటూ ఎలా సిఫార్సు చేశారని ప్రశ్నించగా ఎస్ఈ నివేదిక ఆధారంగా ఉన్నత స్థాయి కమిటీకి పంపారని చెప్పినట్లు తెలిసింది. పలు నిర్ణయాలకు కింది స్థాయి ఇంజనీర్ల నివేదికలే ఆధారమని పేర్కొన్నారని, అనేక అంశాలకు తర్వాత సమాధానం ఇస్తానని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను విచారిస్తోంది. కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లను ప్రశ్నించగా మిగిలిన ఇంజనీర్లను త్వరలోనే విచారించనుంది. వెంకటేశ్వర్లకు 30కి పైగా ప్రశ్నలు సంధించింది. ఒప్పందం మేరకు మేడిగడ్డ ప్రారంభంతో పని పూర్తయినట్లు భావిస్తున్నారని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా లేదని ఈఎన్సీ సమాధానమిచ్చారు. ప్రాణహిత, చేవెళ్ల పునరాకృతి ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టడానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు అడిగినట్లు తెలిసింది. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలించి తనిఖీ నోట్స్ ఏమైనా ఇచ్చారని ప్రశ్నించగా తనిఖీ చేసినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలను తర్వాత ఇస్తానని తెలిపారు. పనిలో సౌలభ్యం కోసం సీకెంట్ ఫైల్స్ అనుమతించాలని గుత్తేదారు కోరగా సీడీఓ చీఫ్ ఇంజనీర్కు పంపే ముందు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారని అధికారులు ప్రశ్నించగా ఆర్థిక భారంపై విశ్లేషించినట్లు వెంకటేశ్వర్లు వెల్లడించారు. అయితే అందుకు సంబంధించిన వివరాలను మాత్రం తర్వాత సమర్పిస్తానని తెలిపారు. అప్పటి సీఎం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు ఆదేశించారని, బ్యారేజీ ఎగువన దిగువన సీసీ బ్లాక్ల సైజులో మార్పు చేశారని, కొత్త సైజు సీసీ బ్లాక్లకు సిఫార్సు చేసే ముందు దీన్ని బలపరిచేలా మోడల్ స్టడీస్, టెక్నికల్ స్టడీస్ చేశారా అని అధికారులు అడగ్గా అందుకోసం ఎలాంటి మోడల్ స్టడీస్ చేయలేదని వివరించారు. ఆమోదించిన డ్రాయింగ్లకు అనేకసార్లు సవరణలు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులు చేసే ముందు కొన్నింటికి ఆర్థికంగా అధ్యయనం, కొన్నింటికి మోడల్ స్టడీస్ అవసరం ఉందని, కానీ అలాంటివి లేకుండా సిఫార్సు చేయడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమైంది కదా అని ప్రశ్నించగా ఆమోదించిన ప్రతి డ్రాయింగ్ సవరణకు మోడల్ స్టడీస్ చేయాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర్లు తెలిపారు. 2020 ఫిబ్రవరి 20న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని 3,260 కోట్ల రూపాయల నుంచి 4,613 కోట్ల రూపాయలకు పెంచి సవరించిన అంచనాను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం సవరించిన అంచనాకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర ప్రత్యుత్తరాల్లో డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ 2020 ఫిబ్రవరి 29న ప్రారంభమైందన్నారు. సవరించిన అంచనాకు సిఫార్సు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని ఎలా చెప్పారని విజిలెన్స్ అధికారులు ఈఎన్సీని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ప్రారంభమైందన్నారు. దాన్నే నేను రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీకి పంపినట్లు చెప్పారు. 2019 సెప్టెంబర్ 9న చాలా వరకు పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొన్న దానిపై ఎస్సీ కౌంటర్ సంతకం చేసిన సర్టిఫికెట్పై అవగాహన లేదని వెంకటేశ్వర్లు చెప్పారు. 2021 మార్చి 15న పని పూర్తయిందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొన్న దానిపై ఎస్సీ కౌంటర్ సంతకం చేసిన సర్టిఫికెట్ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ మా కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్కు కుంగిన తర్వాతనే ఆ సమాచారం తెలిసిందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జారీ చేసింది పని పూర్తయినట్లుగా ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, అనుభవానికి సంబంధించింది మాత్రమేనని అధికారుల ముందు పేర్కొన్నారు. పని పూర్తి కాకుండానే బ్యాంక్ గ్యారంటీ విడుదల చేయాలని ఎలా సిఫార్సు చేశారని అడగ్గా సూపరింటెండెంట్ ఇంజనీర్ సిఫార్సు మేరకే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు వెంకటేశ్వర్లు చెప్పారు.